శ్రీమద్ భగవద్గీత కూచిపూడి నృత్య రూపం యుద్ధ సంఘటనలు, అలాగే ధర్మరాజు పట్టాభిషేకం గురించి తెలుసుకుందాం. యుద్ధం ఏంటంటే 18 రోజులు చేశారు, లక్షల మంది చనిపోయారు. భీష్ముడు నాయకత్వం వహించి 9 రోజులు యుద్ధం చేశాడు. తర్వాత 5 రోజులు ద్రోణాచార్యుడు నాయకత్వం వహిస్తాడు. ఇప్పుడు దృష్టద్యుమ్నుడు, కర్ణుడు, భూమిలో రథ చక్రం కూరుకుపోతుంది. ఈ రథ చక్రానికి శల్యుడు ద్రౌపది వలువలు లాగినప్పుడు జుట్టు పట్టుకుని ఈడ్చి సభలకు తీసుకొచ్చినప్పుడు దుశ్శాసనుడు తీసుకొచ్చినప్పుడు భీముడు చెప్తాడు, కింద పడేసి చంపి గుండి చీల్చి ఆ భక్తాన్ని అలాగ పట్టుకొచ్చి ద్రౌపదికి జుట్టుకి రాస్తాడు కేసీఆర్. 18వ రోజు మిగిలేది ఎవరు? దుర్యోధనుడు. తల్లి ఒక లేపనం రాస్తుంది, తొడ మీద కొట్టి చంపుతాడు. ఇప్పుడు శపథం చేస్తాడు, ఏ తొడ మీద వస్తే నువ్వు కూర్చోబెట్టుకున్నావు అనుకున్నావో ఆ తొడను యుద్ధ బంధులో నేను విధంగా కొట్టేస్తాను. ఇది ఈ సబ్జెక్ట్ మనం నృత్యోరూపకంలో చూపిస్తాడు. ధర్మ విజయం, పాండవ విజయం. ధర్మరాజుకి పట్టాభిషేకం ఎంత శోభిస్తుంది అనేది ఇంకా మీకు అర్థమై ఉంటుంది. ఫర్దర్గా అంటే ముందు తరాల వారికి అంటే భావి తరాల వాళ్ళు ఒక నృత్యోరూపకం ఇలాగా కష్టపడి చేయొచ్చు, అందరికీ కూడా ఉపయోగపడాలని నేను మనసా వాచ కోరుకుంటున్నా. భగవద్గీత విశేషణ సిరీస్ వీక్షకులతో స్వాగతం. మన నృత్యరూపకంలో అంటే కూచిపూడి నృత్యరూపకంలో సాంప్రదాయంగా దరువులతో మొదలెట్టాం. అంటే కృష్ణుడి ప్రవేశ దరువు, చతుష్టయం ప్రవేశ దరువుతో మొదలెట్టాం. తదుపరి రాయబార్లో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మనం నృత్యరూపకంలో ఎలా చూపించాం, మన కూచిపూడి నృత్యరూపకంలో ఎలా చూపించాం అనేది మనం గతంలో చూసాం. ఈ వీడియోలో మనం యుద్ధ సంఘటనలు, అలాగే ధర్మరాజు పట్టాభిషేకం గురించి తెలుసుకుందాం. యుద్ధం ఏంటంటే 18 రోజులు చేశారు, అనేక లక్షల మంది చనిపోయారు. యుద్ధరంగంలో భీష్ముడు నాయకత్వం వహించి 9 రోజులు యుద్ధం చేశాడు. ఎంతో మంది పాండవులు సైన్యం అలాగా చెల్లాచెదరైపోయి చచ్చిపోయారు. కౌరవులు వీళ్ళు చనిపోయారు అలాగా. కానీ మరణించలే భీష్ముడు. 9వ రోజు వీళ్ళే నాయనా నువ్వు ఎలా చచ్చిపోతావు అంటే, శిఖండి ఉంటే మొరగనే చావగలను, లేకపోతే నేను చావలేను. అటువంటిది ఆయన సూత్రం చెప్తే అప్పుడు శిఖండిని పట్టుకొచ్చి అర్జునుడు వెనకాలని అప్పుడు అర్జునుడు బాణం వదులుతాడు. ఈ విధంగా భీష్ముడు మరణం జరుగుతుంది. తర్వాత 5 రోజులు ద్రోణాచార్యుడు నాయకత్వం వహిస్తాడు. యుద్ధ రంగంలో ద్రోణాచార్యుడు 5 రోజులు యుద్ధం చేస్తే ఆయన కూడా తిరుగు లేకుండా పాండవులందరూ చంపేస్తున్నప్పుడు ఆయన బాణం వదిలేసి ఎలా చచ్చిపోతాడు అంటే, ఆయన చేతిలో బాణం ఉన్నంత వరకు ఎవరు చంపలేరు. అబద్ధం ఆడనటువంటి ధర్మరాజు కనుక తన కొడుకు అశ్వత్థామ చచ్చిపోయాడు అని చెబితేనే మాత్రం నమ్ముతాడు, ఇంకెవరు చెప్పినా నమ్మడు. అప్పుడు అశ్వత్థామ అనే ఏనుగుని కుంజరాన్ని భీముడి చేత చంపించి అశ్వత్థామ అతహ అని ధర్మరాజు చేత చెప్పించాడు. కుంజరహ అని నెమ్మదిగా అంటాడు వినిపించకుండా. అప్పుడు దృష్టద్యుమ్నుడు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి అకక్షతో మెడకాయ నరికేస్తాడు ద్రోణాచార్యుడి. ఇక్కడికి ఆ ఘట్టం అయిపోతుంది. తర్వాత 3 రోజులు కర్ణుడు కూడా ఆయన చేతిలో బాణం ఉన్నంతోడికి ఎవ్వరు ఏం చేయలేరు. అలాగా ఆయన శాపాలు చాలా ఉన్నాయి కూడా 6 శాపాలు ఉన్నాయి కాబట్టి భూమిలో రథ చక్రం
కూరుకుపోతుంది. ఈ రథచక్రానికి శల్యుడు సహాయం చేయమంటే అది నా పని కాదు, యుద్ధం చేయడం నీ డ్యూటీ, నా డ్యూటీ ఏంటంటే రథాన్ని నడిపించడం మరికే అని చెప్తాడు. తర్వాత తనే రథం తీసుకున్నప్పుడు ఈ తిరుగులేదు, కృష్ణుడు చెప్తాడు బాణం వేసేసాను, బాణం వేస్తాడు. మొత్తానికి 3వ రోజు కూడా అయిపోతుంది. ద్రౌపది ఒలువలు లాగినప్పుడు జుట్టు పట్టుకుని ఈడ్చి సభలకు తీసుకొచ్చినప్పుడు దుశ్శాసనుడు తీసుకొచ్చినప్పుడు భీముడు చెప్తాడు, ద్రౌపది జుట్టు నువ్వు ఎప్పుడైతే పట్టుకొచ్చావో తను చెప్తుంది, నువ్వు యుద్ధ భూమిలో గుండి చీల్చి ఆ రక్తాన్ని ఆ కురుల మీద నేను రాస్తాను అని శపథం చేస్తాడు. ఆ శపథాన్ని ప్రకారం దుశ్శాసనుడు యుద్ధ భూమిలో కింద పడేసి చంపి గుండి చీల్చి ఆ రక్తాన్ని అలాగ పట్టుకొచ్చి ద్రౌపదికి జుట్టుకి రాస్తాడు, కేశాలి. అప్పుడు దాకా ఆవిడ ముడివేయదు, అప్పుడు జుట్టు ముడివేస్తుందన్నమాట. 18వ రోజు మిగిలేది ఎవరు? దుర్యోధనుడు. అందరూ చచ్చిపోతారు. వెళ్ళి నీళ్ళలో దాక్కుంటాడు. అది మామూలుగా మనం డ్యాన్స్లో చూపిస్తాం. సరే డ్యాన్స్లో వాళ్ళిద్దరికి యుద్ధం చూపిస్తాం. రమ్మంటారా, వస్తారు, ఇద్దరికి దేవతారు. ఆయనకి తల్లి ఒక లేపనం రాస్తుంది, ఎక్కడ ఏమి దెబ్బ తగలదు. ఆయన చంపడం చాలా కష్టం, అది చంపలేరు ఎవరు. ఈ తొడల మీద మడుకు రాయదు, అటువంటి తొడల మీద కొట్టి చంపుతాడు. మరి యుద్ధం ప్రకారం తొడల మీద కొట్టకూడదు కదా అంటే, సభలో ద్రౌపదిని తన తొడల మీద కూర్చోడానికి రమ్మంటాడు. అప్పుడు భీముడు శపథం చేస్తాడు, ఏ తొడ మీద వస్తే నువ్వు కూర్చోబెట్టుకున్నావు అనుకున్నావో ఆ తొడను యుద్ధ భూమిలో నేను విరా కొట్టేస్తాను. బలరాముడు అడుగుతాడు, ఏమని, ఏంటి ఇది అన్యాయంగా జరుగుతుంది, ఎప్పటిదాకా యుద్ధం అని. శ్రీకృష్ణుడు చెప్తాడు బలరాముడికి, ఏంటంటే ఇదన్నీ కూడా ఇలాగే ఉంటుంది, అందరూ అన్ని విధాలుగా మోసం చేశారని చెప్తారు. కానీ ఈ సబ్జెక్ట్ మనం నిచ్చోడుపుకంలో చూపించట్లేదు. తొడలు కొట్టి దుర్యోధనుని చంపడం మాత్రం చూపిస్తాం. ఇక నుంచి యుద్ధరంగం అయిపోయింది. పాండవ విజయం అంటే ధర్మ విజయం, పాండవ విజయం. మన అధర్మాన్ని ఎలా అణిచాడు కృష్ణుడి రథసారథిగా, కృష్ణుడి సారథ్యంలో అనేది మనం ఆ యుద్ధరంగాన్ని చూపించాం. కౌరవసేనకు 10 దినంబులు నిలిచాడు, కౌరవసేనకు సేనాపతిగా 10 దినంబులు నిలిచాడు భీష్ముడు, వీర భీష్ముడు. కౌరవసేనకు సేనాపతిగా 10 దినంబులు నిలిచాడు, ఎదిరి బలంబున చెదరగొట్టి సుర నదీసుడు ధనకూలినాడు. భీష్మాచార్యుడు ధరకూలినాడు, భీష్మాచార్యుడు భీష్మాచార్యుడు. యుద్ధము నెరపుతూ 5 దినంబులు, యుద్ధము నెరపుతూ 5 దినంబులు, యుద్ధము నెరపుతూ 5 దినంబులు ఒరిగినంతగా గరుడు ద్రోణాచార్యుడు, ద్రోణాచార్యుడు ఒరిగినంతగా గరుడు ద్రోణాచార్యుడు, 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 ద్రోణాచార్యుడు. ఔద్ధత్యమున రణమునరించి కర్ణ రథము భూమిలో కృంగిపోయినది, ముందుకు నడుచుటలేదు. ముందుకు పోవలేనన్న రథము తిరిగి యథాప్రకారము భూమిపైకి రావాలని కదా, అది నా క్రియ మాత్రము కాదు, రథ సారథ్యము మాత్రమే నాకు. కనుక రథమును యథాప్రకారముగా భూమిలోంచి బయటికి అనంతరము నేను సారథ్యం వహించును. నేను పోతున్నాడు సారథిగా నీకిది న్యాయమా? న్యాయమా? ఔద్ధత్యమున రణమునరించి, ఔద్ధత్యమున రణమునరించి అదిగెను రాధా తనుడు, అదిగెను రాధా తనుడు, వీర కర్ణుడు, దాన కర్ణుడు,
క్రూరుడైన ఆ దుశ్శాసనుని రొమ్ము పెగల్చగ బాలుడంతటా క్రూరుడైన ఆ దుశ్శాసనుని రొమ్ము పెగల్చగ బలలుడంతట ఆరు దినమ్మును ఆసతి గైకొని చారుతరమ్మగ పురులు ముడుజగా ఆరు దినమ్మును ఆసతి గైకొని చారుతరమ్మగ పురులు ముడుజ పిరికి పొంద దుర్యోధన యావయుంటే ధైర్యం ఉంటే నాతో పోరాడు. పిరికి పొంద అడుగులు దావుట కాదు. ఏమిరా వదులుతున్నావు? శౌర్యవంతుడవా? అటులైన కాచుకో. అని శౌర్యమట ధైర్యమట. మడుగున దాగిన దుర్యోధనుని కొడిసి పట్టుకొని తన గదాసి పడతికి చూపిన కొడను ఒట్టుచును పొడి పొడికే ఎగ కోపాగతిని పడతికి చూపిన కొడను ఒట్టుచును పొడి పొడికే ఎగ కోపాగతిని భీమ ప్రతిజ్ఞ నెరవేరే భామిని ద్రౌపది ఆశ తీరే. యుద్ధం తదుపరి పాండవులు విజయానందంతో రాజ్యానికి ఏం చేస్తారు? ధర్మరాజుకి పట్టాభిషేకం జరుగుతున్నటువంటి ఆ చక్కటి సన్నివేశాన్ని మనం డాన్స్లో భగవద్గీతగా చక్కగా చూపించడం జరిగింది. నర్తకులు నృత్యం చేయడం, అలాగే మునీశ్వరులు శ్రీకృష్ణుడు ఆశీర్వచనంతో కిరీటధారణం జరుగుతుంది. పంచపాండవులు అందరూ మునులు అందరూ కూడా శ్రీకృష్ణునికి నమస్కరించడం అనేది ఇది ముగింపుగా ఉంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎక్కడ ధర్మమునకు హాని కలిగి అధర్మం వృద్ధి నొందుతుందో ఆయా సమయములందు శ్రీకృష్ణ భగవానుడు ఉద్భవిస్తూనే ఉంటాడు.
पर्जन्यस्यायतनम् आयतनवान् भवति य एवं वेद यो परमायतनं वेद आयतनवान् भवति संवत्सरो वा अपामायतनम् आयतनवान् भवति यः संवत्सरस्यायतनं वेद। नमस्ते 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 नमः। ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును అధర్మము వృద్ధి నందును ఆయా సమయములందు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణల కొరకు ప్రతి యుగమున అవతారము దాచుచున్నాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. వీళ్ళందరూ వాళ్ళ పాత్రలు తగినట్టుగా చక్కగా ప్రదర్శించడం, చక్కటి సంగీతం, ఈ ఈ మేళవింపుతో నృత్యం ఎంత శోభిస్తుందనేది ఇంకా అది మీకు అర్థమై ఉంటుంది. భగవద్గీత అని పేరు పెట్టినందుకు ఆ ముందర నుంచి మన కూచిపూడి సాంప్రదాయంలో వచ్చినటువంటి దరువులు, అలాగే పాటలు, వచనాలు, పద్యాలు, శ్లోకాలు ఇవి అన్నీ కూడగట్టుకొని ఈ భగవద్గీత నృత్యరూపం చేయడం జరిగింది. నటవాంగం కూడా దీంట్లో నేనే దర్శకుడిగా నాకు మహదానందంగా ఉంది. ఈ విషయాలన్నీ మీతో పంచుకున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం గురించి అందరూ ఏమనుకుంటారా, ఏంటి వాళ్ళు కంపోజ్ చేసినటువంటి ఏంటి వాళ్ళు చెప్పుకోవడం, అలా కాదు. ఫర్దర్గా అంటే ముందు తరాల వారికి, అంటే భావి తరాల వాళ్ళు ఒక నృత్యరూపం ఎలాగా కష్టపడి చేయొచ్చు, ఎలా మలచచ్చు, దీన్ని ఎవరైనా మనం ఇలా చేయొచ్చు అంటే ఇప్పుడు భగవద్గీతను కాదు, ఏ నృత్యరూపం తీసుకున్నటువంటి విధానం ఇలా ఉంటుంది. కాబట్టి ఆ గమనాన్ని మీకు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా ఉపయోగపడాలని నేను మనసా వాచా కోరుకుంటున్నా. నమస్కారం. జయ గోపాల